పాపకి తల్లి కావాలి, ఇంటికో కోడలు కావాలి, వీడికో భార్య కావాలి అంటే అదే రావాల్సిన అవసరం లేదు. ఎవరొస్తారు? దిగరా. నీ దెబ్బలకు వీళ్ళు చచ్చేలా ఉన్నారు. కానిస్టేబుల్ సార్, వీళ్ళని తీసుకెళ్లి జీప్లోకి ఎక్కించు. ఆగు. ఏంటి? అదే వదిలేసి వెళ్ళిపోతారా అంటున్నాను. సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. సంజయ్ అని బంజారా హిల్స్ లో అదే సంజయ్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ యూనిట్ ఉంది. సంజయ్య? రాస్తున్నావా? ద సన్ rises in the east. Okay, that's good. నాయనమ్మా, మమ్మీ ఎప్పుడు వస్తుంది? వస్తుందిలేమ్మా, ముందు రాసే, త్వరగా రాసే. వాట్ డస్ ద సన్? నాయనమ్మా, మమ్మీ ఎప్పుడు వస్తుంది? వస్తుందిలేమ్మా, చెప్తున్నాను కదా, నువ్వు రాసే. రాయ్ రాయ్. పదండి. నిజంగా వస్తుందా? వస్తుంది తల్లి. రాసే రాసే రాసే. ద సన్ లుక్స్ లైక్. The sun looks like. స్కూల్కి టైం అవుతోంది, పద లే. ఇదే సంజయ్ వాళ్ళ ఇల్లు. అత్తయ్య. జేకే. గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్. హౌ యూ? ఫైన్. పద, స్కూల్కి టైం అవుతోంది. ఏంటి జేకే, ఉదయాన్నే అత్తని చూడాలనిపించిందా? అనిపించకుండా ఎలా ఉంటుంది అత్తయ్య? కాకపోతే ఇప్పుడు వచ్చింది వేరే పని మీద. ఏంట్రా అది? మన సంజయ్ కోసం ఎవరో ఒక అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు నుంచి వచ్చిందా? ఎవరా అమ్మాయి? ఎవరో నాకు మాత్రమే తెలుసు. సంజయ్ కోసం వస్తూ ఏదో చిన్న ప్రాబ్లంలో కలిసింది. సరే, ఇల్లు చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏదా అమ్మాయి? బయటే ఆగినట్టుంది. హలో, లోపలికి రండి. అక్కడే నిలబడ్డారే, రండి. సంజయ్ వాళ్ళ అమ్మగారు. సంజయ్ మదరా? అప్పుడు అత్తే. నమస్కారా. ఎవరమ్మా నువ్వు? నా కస్తూరి, కన్నడ కస్తూరి. సంజయ్ కోసం బెంగళూరు నుంచి బండితిని. ఆశీర్వదమాడా? లేమ్మా, లేలే. హాయ్ పాపు. హాయ్, నా కన్నడ కస్తూరి. నీదు పేరు? గౌరీ. ఓ, గౌరీ. మంచి పేరు.
మామీ నమస్కార. ఏరా ఆ? ఎవర్రా ఈ అమ్మాయి మనింటికొచ్చి మనతో సంబంధం కలుపుతోంది? ఏమో కొంచెం తేడాగానే ఉంది అత్తయ్య. ఇదిగో అమ్మాయి, అసలెవరు నువ్వు? నీకేం కావాలి? ಎಲ್ಲ ಅವಳಿಗೆ ಗೊತ್ತು. ఏంటి? ಎಲ್ಲ ಅವಳಿಗೆ ಗೊತ್ತತ್ತೆ. ఏమంటుందిరా? ఏమో అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు. సంజయ్ సంజయ్ సంజయ్. హాయ్ కస్తూరి, నువ్వేంటి ఇక్కడ సడన్ సర్ప్రైజ్? పని మీద వచ్చాను. ఏది ఆఫీస్ పని మీద? ఆ, అవును, ఇల్లెలా తెలిసింది? సార్ చూపించారు. జీకే, నువ్వెప్పుడొచ్చా? ఇదిగో నీ ఫ్రెండ్తో పాటే వచ్చాను. నీ గురించి అడిగింది, సరే నాకు తెలుసు కదా అని తీసుకొచ్చాను. అవునా, థ్యాంక్ యూ. కస్తూరి బెంగళూరులో మన ఆఫీస్లోనే పనిచేస్తుంది. పని మీద వచ్చినట్టుంది. ప్రస్తుతానికి మన ఇంట్లోనే ఉంటుందిలే. సరే కస్తూరి, ప్రయాణం చేసి వచ్చావుగా, టైర్డ్ అయి ఉంటావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడదాం. అలాగే. పైన నా రూమ్ ఉంటుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. థ్యాంక్ యూ. వస్తానత్తా. ఎస్ఐ సార్, థ్యాంక్ యూ. ఏంట్రా, ఎవర్రా అమ్మాయి అత్త అంటూ వరుసలు కలిపేస్తోంది? బెంగళూరులో మన ఆఫీస్లోనే పనిచేస్తుందమ్మా. ఆఫీస్లో కూడా అంతే, అందరితోనూ సరదాగా ఉంటుంది. ఇక్కడికెందుకు వచ్చినట్టు? ఆఫీస్ పని మీద వచ్చినట్టుంది. ఆఫీస్ పని మీద వస్తే గెస్ట్ హౌస్ లో దింపాలి, లేదా లాడ్జ్ లో దింపాలి. మనింటికి రావడం ఏంట్రా? ముందుగా తెలుసుంటే అలాగే చేసేవాణ్ణి. నేరుగా ఇంటికి వచ్చేస్తే ఏం చేస్తావమ్మా? సరే, ఆఫీస్ కూడా టైం అవుతుంది. పాపని స్కూల్లో దింపి అట్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతా. అలాగే. నేను అటే వస్తున్నాను, పద. అత్తయ్య వెళ్ళొస్తాను అత్తయ్య. అలాగేరా, వస్తానమ్మా. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? నీకోసమే వచ్చాను.
మట్టేసినా మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుందేంటమ్మా? అది వెళ్ళినా నేను వదిలిపెట్టాలి కదా. ఏయ్, ఏంటే మాట్లాడవు? ఏంటే మౌనవ్రతమా? ఏం చేసినా మాట్లాడినంత మాత్రాన వదిలేస్తాననుకుంటున్నావా? నీ మౌనం నన్ను ఇంకా రెచ్చగొడుతోంది. మాట్లాడు. ఇలాగే నన్ను రెచ్చగొడితే బట్టలు ఉడదీసి జైలంతా తిప్పి తిప్పి కొడతాను. ఏంటే మాట్లాడవు? అమ్మగారు 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 లేవండమ్మా. అమ్మగారు ఏంటే నా మీదే చెయ్యి చేసుకుంటావా? నిన్ను అయ్యో అమ్మగారు 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 ఏమైంది? సెంట్రీ! అయ్యో సెంట్రీ మేడం! ఏమైంది ఏమైంది ఏమైంది? అంబులెన్స్ కి ఫోన్ చేయి. హలో అంబులెన్స్. నేను అవమానించాలి అనుకుంటే అది నన్ను అవమానించింది. జైల్లో అందరి ముందు నా పరువు తీసింది. 3ంటికి ఒక టాబ్లెట్, 6ంటికి ఒక ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే మేడం. బ్లడ్ బాగా పోయింది. మీరు బాగా నీరసంగా ఉన్నారు. నేను టాబ్లెట్స్ రాసిస్తాను. టైం ప్రకారం జాగ్రత్తగా వేసుకోండి. నమస్తే సార్. అలాగే సార్. ఏంటి జగదీశ్వరి, కొత్తగా దెబ్బలు తినడం మొదలుపెట్టావా? ఈ దెబ్బ నేను ఊహించలేదు. బాగానే తగిలినట్టుంది. తగిలింది. బాగా నొప్పిగా ఉందా? అవమానంగా ఉంది. ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఈ జగదీశ్వరి ఒంటి మీద దెబ్బ పడినా రియాక్షన్ లేదు అంటే రేపటి నుంచి అందరూ నా దగ్గర ఆడటం మొదలు పెడతారు. నేనంటే ఉన్న భయం తగ్గిపోతుంది, నా విలువ తగ్గిపోతుంది. మరేం చేస్తావు? దేని వలన నాకు అవమానం జరిగిందో, దేని వలన నా మీద భయం తగ్గుతుందో దాన్నే వేసేస్తే నా పగ తీరుతుంది, నేను పోగొట్టుకున్న పరువు దక్కుతుంది. ఆలోచన వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. దాని చావు నీకిప్పుడు అవసరం.
అందరి ముందు మళ్ళీ నువ్వు తిరగాలన్నా, జనంలో తగ్గిన భయం పెరగాలన్నా శిరీష చావాలి. దాని చావు నీకు అవసరం. దాని చావు చూడాలని నా ఆశ. నా ఆశ నీ అవసరం తీరే ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఆ శిరీషను చంపేయి, కానీ నా కళ్ళ ముందు చంపు. నీ కళ్ళ ముందు చంపాలి అంటే అది నేను జైల్లో ఉన్నాం కదా. నేనే లోపలికొస్తాను. 2 రోజుల్లో వచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా నేను జైలుకొచ్చే ప్రోగ్రాం ఉంది. ఆ రోజు నా కళ్ళ ముందే దాన్ని చంపేయి. మే ముందు చంపుతాను. దానివల్ల నాకేంటి? నీ పగ తీరుతుంది. బోనస్గా నీ మీద ఏ కేసు లేకుండా చేసి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. అంతేకాదు, నీ కూతుర్ని ఎమ్మెల్యేని చేస్తాను. ఏమంటావు? మీరు చెప్పేది నిజమా? అబద్ధం జనాలకు చెప్తాం, నీలాంటి వాళ్ళకి కాదు. అయితే అదే మాట మీద ఉండండి. మీరు కోరుకున్న ప్రకారం మీ కళ్ళ ముందే ఆ శిరీష చస్తుంది. అది జరిగిన మరుక్షణం నేనిచ్చిన మాట ప్రకారం నీ కూతురు ఎమ్మెల్యే అవుతుంది. గుర్తుపెట్టుకో. నీ చావు వలన నా పగ తీరుతుంది అనుకుంటే నా కూతురు ఎమ్మెల్యే కూడా అవుతుందంట. ఇక నిన్నెందుకు బ్రతకనిస్తానే శిరీష? ఎందుకు ఇలాంటి పని చేసావమ్మా? నువ్వు గొడవ పడింది మామూలు ఆడదంతో కాదు. అది జగదీశ్వరి. పేరుకే అది ఆడదు. దాని చేతిలో తన్నులు తినని వాళ్ళు, అవమానపడని వాళ్ళు ఈ జైల్లో ఎవరూ లేరమ్మా. నన్ను అవమానిస్తే భరించే శక్తి నాకు లేదు. భరించాలమ్మా, లేదంటే దాని చేతిలో చావటం ఖాయం. భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు. కొత్తగా వచ్చావు కాబట్టి ఆమె సంగతి నీకు తెలీదు. అది మనిషిలా కనిపించే రాక్షసి. దాని చీర పక్కన నా చీర ఆరేశానన్న చిన్న విషయానికే మొన్నటి దాకా నాకు నరకం చూపించింది. ఏమైనా నువ్వు తొందరపడ్డావమ్మా. నాదేదో తప్పనట్లు మాట్లాడతారేంటండి? జరిగింది చూశారుగా. ఒంటి మీద బట్టలుండేది 10 మందిలో ఒళ్ళు దాచుకోవడానికి. అదే 10 మందిలో నా జాకెట్ చింపినా చూస్తూ ఊరుకోవడానికి అంత చేతగాని దాన్ని కాదు. తప్పు దానిదే, కానీ అది ఒప్పుకోదు. ఎదురు మాట్లాడితేనే దాని మాటలతోనూ చేష్టలతోనూ పరువు తీస్తుంది. అలాంటి దాని రక్తం కళ్ళు చూసావు, నేనది వదిలిపెట్టదు. ఏదో ఒకటి చెయ్యాలని చూస్తుంది. చూడండి, తప్పు చేసావు, పక్కవాళ్ల తప్పుకు తలొంచావు, రకరకాల పరిస్థితుల్లో ఇక్కడికొస్తారు. కన్నవాళ్లని అయినవాళ్లని అందరినీ వదిలి ఎవరి బాధలో వాళ్ళుంటారు. అలాంటి వాళ్లను బాధ పెడుతుంటే ఈ పోలీసులు ఏం మాట్లాడరా? వాళ్ళు మాట్లాడితే జగదీశ్వర్ లాంటి వాళ్ళు ఇలా ఎందుకుంటారు? ఈ 4 గోడల మధ్య వాళ్ళ ఆదాయం వెతుక్కోవడానికే టైం అంతా సరిపోతుంది. ఇంకా డ్యూటీ చేసే టైం ఎక్కడుంటుంది? వాళ్ళు నీతికి నిజాయితీకి వెనక నిలబడటం మానేసి చాలా కాలమైంది. డబ్బుకి డబ్బున్న మనుషులకి వెనక మాత్రమే నిలబడతారు. వాళ్ళ అండ చూసుకుని జగదీశ్వర్ లాంటి వాళ్ళు ఇలా రెచ్చిపోతుంటారు. ఖచ్చితంగా తన వాళ్ల వల్ల నీకేదైనా ప్రమాదం వస్తుంది. భయపడమంటారా? జాగ్రత్త పడమంటున్నానమ్మా. జగదీశ్వరుని మీరు చూసింది ఈ 4 గోడల మధ్యనే. ఈ గోడల కవతల తనేంటో కూడా నాకు తెలుసు. దానికి భయపడి భయానికి కూడా విసుగొచ్చింది. ఇంకా దానికి భయపడే ఓపిక లేదు. చేయనివ్వండి, ఏం చేస్తుందో నేను చూస్తాను. లక్ష్మీదేవమ్మా శరణు శరణమ్మా, అమ్మా వారమ్మా భాగ్యవతారమ్మా, లక్ష్మీదేవమ్మా శరణు శరణమ్మా.
ఇంట్లో ఏదో కాలిపోతుందిరా, త్వరగా రారా. అత్త నమస్కార, హారతి తీసుకోండి. నేనింకా స్నానం చేయలేదమ్మా. ఓ అత్త ఇల్లు అంటుకోండిల్లా, పూజ మారుతా ఇర్ని. ఏంటి? ఓ అదా, ఏది అంటుకోలేదు, పూజ పూజ చేస్తున్నా. ఇల్లంతా పొగ పెట్టి దీన్ని పూజ అంటారా? ఓ ఇది పొగ కాదత్తా, సాంబ్రాణి మారుతుని. ఏమ్మా చుట్టం చూపుగా వచ్చా, ఈ పళ్ళని నీకెందుకు చెప్పు? నా ఇంట్లో నేను మారుతా ఇదిని. నీ ఇల్లా?